రైట్, వాక్యానికి వెళ్ళిపోదాం. సమయం ఎంత అయిందంటే 8:43 అయింది. కరెక్ట్గా నేను 9:30 కల్లా ముగించేస్తాను. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే గత వారం మనం 3 అంశాలను నేర్చుకుని ముగించుకుని ముందుకు వెళ్ళిపోయాం. ఏ అంశాలు నేర్చుకున్నాం? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, పరిశుద్ధులతో మనము జారవత్వం చేయకుండా సహవాసం చేయాలి. మూడవదిగా మన శరీరాన్ని, మన ఘటమును కాపాడుకుంటూ మనం ముందుకి వెళ్తూ ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ పౌలు భక్తుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందామని దేవుడు సెలవిస్తున్నాడు. అయితే నేటి దినమందు మనం నేర్చుకునే వాక్యం చూసినట్లయితే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ప్రభా, చిన్న బిడ్డలుగా మేము కూడుకొని ఇదిగో ఇంతటి వాతావరణంలో కూడా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి వచ్చిన బిడ్డలతో మాట్లాడండి అయ్యా. నీ వాక్యమును ప్రభా బిడ్డలు కట్టే రీతిగా ఉన్న అనుగ్రహించిన మాటలను బట్టి బిడ్డలు ఎంతగా స్థిరపరచబడుతున్నారో వారి దేహములను కాపాడుకుంటూ వారి ఘటమును ఎలా నీ ఎదుట నిలబెట్టాలి అనే ఆలోచన విధానములో తండ్రి ఎదురు చూస్తూ శరీరంతో జీవిస్తున్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. బలహీనులైన వారిని బాగు చేసేది నీ కృప గనుక, ఈ ఏర్పాటంతా జరిగించినది నీవు గనుక, ఈ సమయమందు బిడ్డలతో మాట్లాడి కొన్ని నిమిషాలు శ్రద్ధగా వినడానికి నీ చల్లని వాతావరణం మాకు అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని చిత్తములో మనం ఎదుగుతున్నప్పుడు చాలా విషయాలు మనకి గమనిస్తూ ఉండొచ్చు. ఏంటి గమనించాలి అంటే, దేవుని బిడ్డలు చాలా చక్కగా ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్నప్పుడు శత్రువు ఏం చేస్తాడయ్యా అంటే బలహీనపరుస్తాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట చూడండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగునని ఎరిగి శ్రమయందును అతిశయపడాలని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. దేని యందు? శ్రమల యందు మనము అతిశయపడాలి. ఈరోజు మనకి శ్రమ వస్తే బాధపడతాం, ఓర్పు అందులో కనపడాలని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. అయితే ఈరోజు మనలో చాలా ఓర్పు తక్కువ. నేటి జనరేషన్లో అయితే, మన తల్లుల జనరేషన్లో అయితే ఓర్పు చాలా ఎక్కువ ఉండేది. కొంచెం ఏ మాట మాట్లాడినా దాని వెనకాల ఆలోచన ఉండేది, చక్కని విధానం ఉండేది. కలిసి మరలా సాయంత్రానికి ముచ్చట్లు పెట్టుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, శ్రమల యందు అతిశయపడాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలంట? శ్రమల యందు అతిశయపడాలి. ఏమండి, మనం మొదటిగా చూసినట్లయితే యేసేపు జీవితంలో ఎవరు కనబడుతున్నారంటే, తనని శ్రమలకు అనుభవించడానికి కుటుంబ సభ్యులు కనబడుతున్నారు. ఏ విషయాన్ని బట్టి? తన యొక్క విషయంలో కలిగిన దర్శనమును బట్టి, క్రీస్తు తనను నిలబెట్టుకోవాలన్న ఉద్దేశమును గూర్చి, తన విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడం చూసి వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా అంటే, వీడు మాకంటే గొప్పవాడు అవుతాడంట, వీడికి మేము మొక్కాలా అని చెప్పి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, తన తమ్ముడిని చంపాలనే ఆలోచనతో కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకముగా ఆలోచన చేస్తున్నారు. ఏమండి, కయ్యనుకున్న ఓర్పు కనీసం యేసేపు అన్నదమ్ములకు ఉంది. అతన్ని చంపకూడదనే ఆలోచన ఉంది. కయ్యను లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు యేసేపు అన్నదమ్ములు. ఎవరో ఒక యోధ అన్నాడు, వీడిని చంపొద్దు, విడిచిపెట్టేసేయండి, వాడిని పడేస్తే ఎక్కడో వాడికి వాడే బ్రతుకుతాడు అని చెప్పి ఆలోచన చేసి విడిచిపెట్టేశాడు. దానిని బట్టి అతడు శ్రమపడ్డాడు. శ్రమపడినప్పుడు నా అన్న వాళ్ళే కదా అని చెప్పి ఓర్పును చూపించాడు. ఏం చేశాడు? ఓర్పు కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? శ్రమ యందు ఓర్పు కావాలంటున్నాడు. అంటే మనకి శ్రమ వచ్చినప్పుడు ఏం కావాలంట? ఓర్పు చూపించాలి. కానీ మనకేం కలుగుతుంది అంటే ఓర్పు అస్సలే ఉండదు. దేవుడు ఏం చూపిస్తున్నాడయ్యా అంటే దేవునిలా నడవమని చూపిస్తాడు. అంటే క్రీస్తును కొడుతున్నప్పుడు, క్రీస్తును బాధ పెడుతున్నప్పుడు, ఆయనని అపహాలన చేస్తున్నప్పుడు,
ఆయన ఇష్టమైన బిడ్డలే ఆయన మీద దాడి చేస్తున్నప్పుడు ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు. ఆ క్షణములో ఆయన దూషిస్తే వాళ్ళు అంతమైపోతుంది. కానీ దేవుడు వారిని దూషించకుండా ఓర్పును చూపిస్తాడు. మరి ఓర్పును చూపిస్తున్నప్పుడు తన యొక్క జీవితంలో ఏం కలిగి జీవించాడంటే తండ్రితో సమానుడై వెళ్ళి కూర్చున్నాడు. అంటే మనలో ఓర్పు ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసేవారిగా మార్చబడతాం. మనలో ఓర్పు కలిగినప్పుడు శ్రమయందు అతిశయపడేవారిగా మార్చబడతాం. ఊరికే శ్రమల పాలైపోయాడంటారు పౌలు భక్తుడు. ఆ మాట రాయడానికి చాలా కష్టమైన బాధలు పడ్డాడు. అపోస్తుల కార్యం చదువుతూ ఉంటే ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని హింసలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, తప్పిపోయి తన ప్రాణాన్ని ఎలా కాపాడుకున్నాడో కూడా ఆ వాక్యంలో కనబడుతుంది. ఎందుకని? తనకి శ్రమయందు అతిశయపడడం ఇష్టంగా ఉంది. ఎందుకని? ఇది వరకు తన జీవితంలో శ్రమల పాలు చేసేవాడు, అనేక మందిని హింసల పాలు చేసేవాడు. కానీ ఎప్పుడైతే క్రీస్తు తనలోనికి వచ్చాడో తన శ్రమలు అనుభవించడం ముందు అతిశయపడుతున్నాడు. అర్థమవుతుందా? వాక్యాన్ని మనం చదవడం కాదు, కానీ దాన్ని ధ్యానించినప్పుడు దాని లోతు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు తన బిడ్డలుగా ఉండడానికి ఇష్టపడాలి, కానీ మరలోకంలోనికి ఓర్పు లేని వారిగా కనబడకూడదు. మనకు ఓర్పు ఉందంటే మన గురించి దేవుడు తెలియజేస్తాడు. మనకి సహనం ఉందంటే మన గురించి ఇంకొకరు మాట్లాడేలాగా చేస్తాడు. ఏమంటే ఇక్కడున్న మాలుమూర ప్రాంతంలో ఉన్న వాడిని ఎక్కడో శ్రీకాకుళం పట్టణానికి తీసుకువెళ్ళాలని పోనెందుకు రావాలి? ఒరిస్సా పట్టణానికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆలోచన చేశారా? అంటే ఒక మనిషి వలన ఏది కాదు. ఎప్పుడైతే తను క్రీస్తు స్వరూపాన్ని ధరించుకుంటాడో మన లెవెల్ని దేవుడు ఏం చేస్తాడంటే పెంచడం ప్రారంభిస్తాడు. అది ఇక్కడే ఆగిపోయేలాగే కాదు, ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళేలాగా దేవుడు చేస్తాడు. మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. మన బ్రతుకింతే, మన శ్రమల పాలింతే, మనకు ఓర్పు లేదు ఇంతే అనుకుంటే ఎప్పటికీ ఆశీర్వదించబడలేము. మనం ఆశీర్వదించబడాలి అంటే ఓర్పు అనేది, శ్రమయందు ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. అన్నదమ్ములు గెంటేశారు కదా అని చెప్పి వాళ్ళ మీద దూషణ మాట మాట్లాడాల. అన్నదమ్ములు అవమానపరిచారని వారి మీద ఎటువంటి కీడికి తలపెట్టలేదు. మనం ఆలోచన చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే యేసేపు యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే ఓర్పుకు స్థానం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఓర్పుకు స్థానం ఇస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఓర్పుకు స్థానం ఇస్తామో అన్నీ సదురుకోవడం ప్రారంభించబడతాయి, అన్నీ సమాధాన పడడం ప్రారంభించబడతాయి, అన్నీ దేవుడు ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఏ శ్రమ పడ్డావో ఆ శ్రమ యందు ఎంత నలిగిపోయావో దేవుడు చూశాడు గనుక, ఆ ఓర్పును కూడా దేవుడు చూశాడు గనుక నీకేం కలుగుతుంది అంటే రాబోయే దినాలకు మేలులు చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు యేసేపు గనక నా అన్నదమ్ముల గెంటేసరయ్యా నీ పరో రాజ్యంతో చెప్పాడా? చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశాడంటే తనకు దొరికిన పనిని బట్టి నమ్మకముగా పని చేస్తున్నాడు. పని చేస్తున్నప్పుడు కూడా తన జీవితంలో ఏం జరిగింది? మరలా శ్రమే కలిగింది. న్యాయంగా ఉన్నాడు, అన్యాయం చేయట్లేదు, చక్కని లెక్కలు అప్పచెప్తున్నాడు. రాజ్యంలో ఏ ఒక్కడు ఎలా పని చేయాలో అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. చక్కని సమయంలో మరలా ఏం కలిగిందంట? నీతిమంతుడిగా జీవిస్తుంటే పాపం వచ్చి పడితే ఆ పాపం నుంచి బయటకు వచ్చేసాడా లేకపోతే పాపంలో ఉన్నాడు? అంటే దాని శ్రమను భరించడానికి ఇష్టపడ్డాడు, కానీ దానిని మాత్రం చేయడానికి ఇష్టపడాలి. అంటే నువ్వెప్పుడైతే ఓర్పును చూపించడం ప్రారంభిస్తావో ప్రభు కన్నులు నీ మీదకి రావడం ప్రారంభిస్తావు. అర్థమవుతుందా? నువ్వెప్పుడైతే ఓర్పును చూపించడం ప్రారంభిస్తావో ప్రభు దృష్టి నీ మీదకి రావడం ప్రారంభించబడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఓర్పును చూపిస్తున్నావు. శ్రమయందు, నీ కష్టముల యందు ఓర్పును చూపిస్తున్నావు గనుక దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కన్నులు నీ ఓర్పును బట్టి నీ మీదకి రావడం ఇష్టపడతాయి. ఎందుకని? నీతిమంతుల మీదకి, వారు చేయుచున్న ప్రార్థనల మీదకి ప్రభు కన్నులు, ప్రభు చెవులు ఆలకిస్తున్నాయి. అర్థమవుతుందా? మనం ఎప్పుడూ కూడా మన ఓర్పును విడిచిపెట్టేసామంటే ఎప్పటికీ ఫలించలేం. నాలో ఫలించాలంటే ఏం చేయాలి? ఆ తీగ ఆయనలోనే ఉండాలి. ఆయనలో లేకపోతే ఫలించదు. అంటే క్రీస్తు ఏ ఓర్పును కలిగి ఉన్నాడో, క్రీస్తు ఏ జీవితాన్ని అంగీకరించి ఉన్నాడో అలా మనము కలిగి జీవిస్తే
దేవుని యొక్క విషయంలో ఎంతో ఆశీర్వదించబడుతుంది. అర్థమవుతుందా? ప్రభువుల వారు కుమారుణ్ణే నా దేవా అన్నాడు. అంటే వాళ్ళిద్దరికీ భేదమేమీ లేదంట, ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారంట. అంటే మనం ఆలోచన చేయాలి, దేవుడు ఏదైతే తన చిత్తంలో నెరవేర్చాడో మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే తప్పకుండా మనం ఏమవుతామంటే శ్రమయందు ఓర్పు కలిగి ఉన్నాం గనుక, ఆ ఓర్పు పరీక్ష చేసింది గనుక ఆ పరీక్ష దేవుని యందు అతిశయపడేలాగా చేస్తుంది. అర్థమవుతుందా? ఆ పరీక్ష అంట దేవుని యందు అతిశయపడేలాగా చేస్తుంది. అంటే మనలో ఏముండాలంటే నిరీక్షణ అనేది ఉండాలి. చూడండి 45:15 వచనం అనుకుంటా, ఆదికాండం. ఆదికాండం 45. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. చదవండి. పైన 14 వచనం. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను, బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. చూసారు ఇక్కడ మనం సెలవిచ్చిన వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? తన బాధ అంతా ఎప్పుడు దిగమింగుకున్నాడు తెలుసా? ఎవరైతే తిరస్కరించారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే హేళన చేశారో వాళ్ళందరినీ యేసేపు కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు. అర్థమవుతుందా? ఏ కుటుంబం అయితే అవమానం చేసింది, ఏ కుటుంబం అయితే అపహేళన చేసిందో, ఏ కుటుంబం అయితే అన్యాయం చేసిందో, ఏ కుటుంబం అయితే ద్రోహం చేసి వీడు మన మధ్యన నిలబడ్డానికి అర్హుడు కాదు, వీడిని నాశనం చెయ్యాలని ఎవరైతే కట్టగట్టి అనుకున్నారో వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు సామ్రాజ్యానికి చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీళ్ళు నా అన్నదమ్ములు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలుసు, వీళ్ళు దేనికి వచ్చారో నాకు తెలుసు, దేవుడే వీళ్ళని సమయమందు నన్ను ఇక్కడ పెట్టి నా దగ్గరికి తీసుకురావడానికి, వీళ్ళకి సహాయం చేయడానికి దేవుడు నన్ను ముందుగా తీసుకువచ్చాడని చెప్పాడు. కానీ ఫలానా ఓళ్ళు నన్ను ఇంత కష్టపెట్టాడని ఎవరికి చెప్పలేదు. ఒక్క జైల్లో ఉన్న ఒక్కడికి మాత్రమే చెప్పాడు. అంటే మనం ఆలోచన చేయాలి, మన పరిస్థితి ఎంత తారుమారైపోయినా కానీ ఏసేపు వలె ఓర్పు మనకుంటే ఏ బంధువులైతే తిరస్కరించారో ఆ బంధువులను నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. అర్థమవుతుందా? మనం ఆలోచన చేయాలి. దేవుడంటే ఏదో క్యాజువల్గా చేసేవాడు కాదు, దేవుడంటే ఈజీగా మాట్లాడేవాడు కాదు, దేవుడంటే ఈజీగా మన హృదయాలతో దర్శించేవాడు కాదు. మన పరిస్థితిని మార్చడానికి మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. మన బ్రతుకులను వెలిగించడానికి మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. మన సిచ్యువేషన్కి తగినట్లుగా మాట్లాడినప్పుడు దేవుని యొక్క విషయాలు మనకు అర్థమై మరలా విడిచిపెట్టామనుకో, దాని వలన మనకి ప్రయోజనం ఉండదు. ఎందుకని? ఈ యొక్క నీతిమంతుడైన యేసేపు దేవుని విషయంలో కష్టపడ్డాడు, ముందు శ్రమలు పడ్డాడు. అందుకని ఇక్కడ చెప్తున్న వాక్యం, శ్రమలయందు ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడాలి. నువ్వు దేవునిలో నిలబడిపోవాలంటే మొదట బంగళాలేమేవాడు దేవుడు, మొదట అధికారమేమేవాడు దేవుడు, నలగొట్టబడతాడు. అర్థమవుతుందా? మనం మసాలా కసులు తెరిచినప్పుడు దాన్ని ఏం చేస్తాం? చక్కగా రుబ్బేసి ఏం చేస్తాం? చివరాఖరికి దాన్ని వేసి టేస్ట్ రప్పించుకుంటాం. అంటే ముందు మనం రుబ్బురోల్లో పడితేనే నలగొట్టబడతాం. దేవుని చేతిలో పడినవాడు నలగొట్టబడాలి. దేని విషయంలో? కుటుంబ విషయంలో నలగొట్టబడాలి, బయట ప్రపంచాన్ని బట్టి నలగొట్టాలి, సేవకులు ఏం మాట్లాడుతున్నారు దాన్ని బట్టి నలగొట్టాలి, ప్రజలు ఏ మాటలు దూషణకరమైనవి మాట్లాడుతున్నారు దాని విషయంలో నలగొట్టబడాలి. వీటన్నిటిని మన మీదకు వస్తున్నప్పుడు మనం ఓర్పు కలిగి ప్రాముఖ్యంగా ఉండాలి. అర్థమవుతుందా? సేవ చేయడం అంటే సేవలో ఉన్న లోతు వేరు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడతారు. కేవలం ఒక బూతు మాట సెంటర్లోకి వెళ్ళి మాట్లాడాను అనుకో, దాని విషయంలో ఎంతమంది ఎన్ని విధాలుగా మాట్లాడతారు తెలుసా? అదే సెంటర్లోకి వెళ్ళి వాక్యం చెప్పాను అనుకో, 10 మంది మాట్లాడతారేమో. అర్థమవుతుందా? 10 మంది మాట్లాడతారు. అదే సెంటర్లోకి వెళ్ళి గట్టిగా అరిచి ఎవరినైనా కొట్టి తిట్టాను అనుకో, ఊరందరికీ తెలిసిపోద్ది పలానా ప్రవీణు ఇలా చేసాడంటే. అంటే ఏంటంటే దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే మనకి శ్రమలయందు ఓర్పు కావాలి. మనకి ఎప్పుడైతే ఓర్పు వస్తుందో దేవుని ఎదుట ప్రత్యక్షముగా నిలబడగలిగే శక్తి దేవుడే అనుగ్రహిస్తాడు. ఎవరు చూడాలి? మనుషులు చూడాలి. నిన్ను ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. మోకరిస్తున్నావు, బిగ్గరగా అరిస్తే పక్కింటి వాళ్ళకి వినపడాలి అవసరంలా.
నీ ఆత్మ పూర్ణుడివై ఎప్పుడైతే నిలబడిపోతావో దేవునికి కనబడు, దేవుని ఆలోచన కనబడు, దేవుని చిత్తానికి కనబడు. ఎందుకంటే కర్రములెత్తి నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? కర్రములెత్తి ప్రార్థన చేయగా పరమ తండ్రి ఆలకిస్తాడు. ఎవరు ఆలకించాలి? దారిని ఎవడు ఆలకిస్తే నీకు జవాబిస్తాడా? అవునులేదు. కరములెత్తి ప్రార్థన చేస్తే పరమ తండ్రి ఆలకించి మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తాడు. మనం ఎప్పుడైనా ఆలోచన చేయాలి, దేవునికి ప్రార్థన చేస్తున్నామన్న దృష్టి ఉండాలి. కానీ మనుషులు చూస్తున్నారు, నా ప్రార్థన ఎంత గట్టిది, నా ప్రార్థన ఎంత పెద్దదని కాదు. అర్థమవుతుందా? నీ ప్రార్థన ఎంత పెద్దదైనా నలుగురిలో ఉన్నప్పుడు ఎంతే ఉండాలి. నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు ఎంత ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన ఏమో ప్రజల్లో నన్ను చూడాలని ఎంతగానో ప్రార్థన చేస్తావు, అది దేవుడు చూడ్డం. దేవుడు ఎప్పుడు చూస్తాడు తెలుసా? నువ్వు ప్రార్థన మోకరించి గదిలోనికి వెళ్తే రహస్యమందు చూచు నీ తండ్రి పరలోకమందు నుండి ప్రతిఫలం ఇస్తాడు. యేసేపును కూడా ఎప్పుడు బయటికి తీసుకొచ్చాడు తెలుసా? అనుకూల సమయం అందే బయటికి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే కరువు ఏర్పడిపోతుందో ఆ కరువుకి ముందు వచ్చే 7 సంవత్సరాలు ఇతను ఏం చేశాడంటే అధికారిని చేసి ఆ 7 సంవత్సరాల పంటను సదుపాయమునంతటిని భద్రపరిచేవాడిగా 7 సంవత్సరాల ముందే ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందా? ఎప్పుడో వచ్చేస్తుంది నాకు జీవితం, ఎప్పుడో ఆశీర్వదించబడిపోతాం, ఎప్పుడో దేవుడు నన్ను దీవిచ్చేస్తాడని ఎదురు చూస్తే రాదు. దేవుని యందు నువ్వు ఓర్పు కలిగి ఉన్నప్పుడు సరైన సమయానికి నీ ద్వారాలు తెరుస్తాడు. అర్థమవుతుందా? సరైన సమయానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. రావాలంటే రాదండి అది. అర్థమవుతుందా? యేసేపు చూశాడు జైల్లో ఉండి, ఎన్ని భక్షకారుడికి చెప్పుకున్నాడు, పానదాయకుడికి చెప్పుకున్నాడు. ఏమైందయ్యా మీ ఇద్దరిలో ఎవడెళ్తాడో వాడిని బట్టి నాతో మాట్లాడి చెప్పండి రాజుగారి కంటే చెప్పాడు. మర్చిపోయేలాగా చేశాడా లేదా? మర్చిపోయాడా లేదా? అతడికి అధికారం వచ్చింది, వెళ్ళాడు, యేసేపు చెప్పింది విషయం మర్చిపోయాడు. బ్రతికేది నువ్వురా, ఆడు చచ్చిపోతాడు అని చెప్పాడు. చచ్చిపోయినోడు ఎలాగ చచ్చిపోయాడు? చెప్పిన యేసేపు గుర్తుండాలిగా. గుర్తున్నాడా? దేవుడు మర్చిపోయేలాగా చేస్తాడు. అంటే దేవుడు నిన్ను ఎప్పుడు సరైన లెవెల్లో పెట్టాలో ఆయనకి తెలుసు. కానీ నువ్వేం చేయాలంటే ఆయన యందు ఓర్పు కలిగి మొట్టమొదట జీవించాలి. నీకు ఎప్పుడు అతిశయం వస్తుంది తెలుసా? ఓర్పు యందు నువ్వు ఉంటేనే నీకు అతిశయం వస్తుంది, లేకపోతే రాదు. పౌలు భక్తుడు చాలా అద్భుతమైన పరిచర్య చేస్తున్న సమయంలో అందరిని మారుస్తున్నప్పుడు చెరసాల్లో వేసారు, పట్టుకెళ్ళి వేసారు లేదా? 16వ అధ్యాయం 22వ వచనమా? అపోస్తుల కార్యం. అప్పుడు జనసమూహము వారు దమ్మిగా వచ్చెను, వారి మీదకి దమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించెను. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలలో చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే ఎవరంట? న్యాయాధిపతులంట, వస్త్రములు లాగి ప్రజలంట, జనసమూహం అంట వాళ్ళ మీదకి దమ్మిగా వెళ్ళిపోయారంట. దమ్మిగా వెళ్తే ఏమైనా కేసు ఉంటుందా? కేసు ఉంటుందా? ఒక ఊరందరూ ఒక నట్టు కొట్టేస్తే కేసు ఉంటుంది? దానికి కేసు ఉండదు, దమ్మి కేసు అంటారు దాన్ని. అంటే ఇప్పుడు యొక్క పౌలు శీలకి ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది. ఏం జరుగుతున్నాయి అంటే సువార్త ప్రకటిస్తున్నారు వారు వెళ్ళి, అయ్యా మీరు మంచి పద్ధతిలో ఉన్నారు, మీరు చక్కనైన మార్గంలో ఉన్నారు, కానీ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడ్డది యేసుక్రీస్తు వచ్చిన తర్వాత. యేసుక్రీస్తుని నమ్మండి, యేసుక్రీస్తు మనకి రక్షకుడు, ఆయన మీరు వస్తారని ఎదురు చూస్తున్నాడు కానీ వచ్చి వెళ్ళిపోయాడని చెప్పి పౌలు భక్తుడు కాళ్ళు నెత్తు కొట్టుకుని శీలలో ఏడుస్తూ పరిచర్య చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళని అంట దమ్మిగా మీద పడిపోయి కొట్టేయడానికి ఇష్టపడుతున్నారంట. అర్థమవుతుందా? అక్కడ చెప్తున్నాడు చాలా దెబ్బలు కొట్టేశారంట. అంటే వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? దాని యందు శ్రమల యందు ఓర్పు కలిగి ఉన్నారు. ఊరికే ఇలా పెద్ద పేర్లు సంపాదించేయలేదు. ఎలా సంపాదించారు? వీళ్ళకి పెద్ద పేర్లు ఎలా వచ్చినాయి? బైబిల్ గ్రంథం ఎలా నిరూపించింది అయ్యా అంటే వాళ్ళు శ్రమ యందు ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఎవరయ్యా అంటే ముందేమో యేసేపు జీవితంలో కుటుంబాన్ని వాడుకున్నారు. ఇప్పుడు యొక్క పౌలు జీవితంలో ఎవరున్నారా అంటే సమస్యలు తెచ్చేవాళ్ళు, సేవ చేస్తున్న ప్రజలే వాని మీదకి మార్పు చెందాలని ఏదైతే బోధిస్తున్నాడో,
మార్పు రావాలని ఏ ప్రజలకైతే న్యాయం చేస్తున్నాడో ఆ న్యాయాధిపతులు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట, చంపేయాలని ఇష్టపడుతున్నారు. రెండవదిగా ఎవరు వస్తున్నారు, సమాజం వస్తుంది మనుషుల మీదకి. ఏమొస్తుంది, మొదటేమో కుటుంబం వచ్చింది, కుటుంబం మరలా కాళ్ళ దగ్గరకు వచ్చింది. అర్థమవుతుందా? మరలా ఇప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఇతనంట శ్రమలు పాలు చేశారు, కష్టాలు, కొట్టారు, ఇబ్బంది పెట్టారు. అందరూ దమ్మిగా పడిపోయి నానా హింసలు, చిత్రహింసలు పెట్టి ఆ వస్త్రాలు కూడా లాగేసి ఎవరేం చేస్తారు పరిచర్య? చెప్పండి. నాకు ఎందుకయ్యా ఇది, నరుక్కుంటేనే బాగుందని వెళ్ళిపోతాడేమో సౌలుగా ఉన్న ప్రవర్తన లేదు. కానీ అతనిలో ఏముందో తెలుసా, అతిశయం వెతుకుతుంది, నిరీక్షణ కలిగిన అతిశయాన్ని వెతుకుతుంది. మనలో నిరీక్షణ ఉండాలి. క్రీస్తు బిడ్డలమని పిలిపించుకోవడం కాదు, కానీ శ్రమల యందు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో ఆ శ్రమల వలన వచ్చే పరీక్షలు, ఆ పరీక్షలు నిరీక్షణ నేర్పి మనకి అతిశయాన్ని తెలియచేస్తాయి. ఏంటి అతిశయం అంటే, దేవుని ఎదుట ప్రత్యక్షం అవ్వవలసిన దినానికి మనల్ని అతిశయపడే వారిగా చేస్తాం. అర్థమవుతుందా? మనకి శ్రమ వచ్చిందని ఆగిపోవడం కాదు, ఆ శ్రమ ఎందుకు వచ్చింది కనిపెట్టాలి. ఆ శ్రమలో ఎందుకు బాధలు వస్తున్నాయని కనిపెట్టాలి. మనం ఇంకా స్థిరపడాలా, లేకపోతే దేవుడు పెడుతున్నాడా అని సహనము కలిగి జీవించాలి. వీళ్ళని చెరసాల్లో వేస్తే వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా, పాటలు పాడుతున్నారు. ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. కాబట్టి జ్వరం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం, చక్కగా ట్యాబ్లెట్ వేసుకుని ఇంజక్షన్ చేయించుకుని ముసుగేసుకుని పడుకుంటాం. మనం చేయవలసింది ఏంటో తెలుసా, ఆ ముసుగులో దేవుని స్తుతించాలి. అర్థమవుతుందా? ఆ ముసుగులో దేవుని స్తుతించాలి. ఎక్కడికో పనికి వెళ్ళావు, పని చేస్తూ దేవుని స్తుతించాలి. నోరు ఖాళీగా, చేతులు పని చేస్తున్నాయి, మనకేం ఖాళీగా ఉంది, నోరు ఖాళీగా ఉంది. వచ్చుగా పాటలు, ఒక పాట కాదు 100 పాటల పైన వచ్చి మనకి సరిగ్గా పాడితే. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దేవుని స్తుతించాలి. ప్రతి విషయంలో పరీక్ష జరుగుతుంది, మనకి ప్రతి సందర్భంలో పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు పౌలుకు కూడా అదే పరీక్ష జరుగుతుంది. ఇప్పుడు పౌలు నన్ను దూషిస్తాడా ప్రజలందరిని బట్టి, లేకపోతే నన్ను ఇంకా గణపరుస్తాడా అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు పెట్టిన పరీక్షకి పౌలు ఏమైపోయాడు తెలుసా, తన జీవితాన్ని వాక్యముతో కట్టేసుకున్నాడు. అర్థమవుతుందా? పౌలు జీవితం వాక్యముతో నిండిపోయింది. ఇప్పుడు చెరసాలలో వారు లేరు, ఎక్కడున్నారు తెలుసా, దేవుణ్ణి ఆరాధించే సమయంలో పడిపోయారు. వాళ్ళకి కాలక్షేపం దొరికింది. వాళ్ళు సువార్త ప్రకటిస్తే వీధి చుట్టూ తిరుగుతున్నారు, కానీ వాళ్ళిద్దరిని ఒక చోట బంధిస్తే అక్కడ ఆరాధన స్థలంగా మార్చేశారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆరాధన స్థలం మార్చేశారు. ఏ ఆరాధన స్థలం అంటే స్తుతించడానికి, ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, హెచ్చించడానికి సమయం దొరికిందిరా అబ్బాయి. కాబట్టి మనం ఇద్దరం ఊరుకోకూడదు, ఈ శరసాలు బద్దలైపోయేలాగా ఆరాధన చేయాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఈ శరసాలు బద్దలైపోయేలాగా మనం ఆరాధన చేయాలి. మనం ఆరాధన చేస్తే అలా ఉండాలి, కంపించబడాలని చెప్పి బంధించబడిన కట్లతో ఏం చేశారు తెలుసా, కూర్చుని ఆరాధన చేశారు వాళ్ళు. అర్థమవుతుందా? కూర్చుని ఆరాధన చేయగానే ఏమైపోయిందో తెలుసా, శరసాలు గజగజ వణికిపోయి ఆ ఆరాధనకు తట్టుకోవలేక పరలోకం నుండి ఆత్మ వాళ్ళకి ప్రత్యక్షమైపోయి బద్దలైపోయిందంట. నువ్వు చేస్తున్నావు ఈరోజు? నీ పరీక్షలో ఓర్పు ఉందా? నీకు పరీక్ష జరుగుతున్నప్పుడు నిరీక్షణ ఉందా? వాళ్ళ శరీరం అంతా వాక్యముతో నిండిపోయిందంట. వాళ్ళ దేహాలన్నీ దేవుని ఎలా స్తుతించాలో నిండిపోయినాయి అంట. వాళ్ళ ఆలోచన అంతా దేవుని ఎలా గణపరచాలని నిండిపోయినాయి అంట. అందుకని వాళ్ళు చెరసాలలో ఉండి కూడా ఆరాధన చేస్తుంటే చెరసాలు కంపించబడిపోయి ఆ ఖైదీలందరూ రక్షణలోకి వచ్చేసారు. అర్థమవుతుందా? నువ్వు ఆరాధన చేస్తే పిట్ట ఎగిరే అంత హైట్లో కూడా వినపడుతుంది. అర్థమవుతుందా? మనం ఆరాధన చేస్తే పిట్టం ఇంచుమించు ఒక 50 అడుగుల్లో ఎగిరితే దానికి కూడా వినపడదు అన్నమాట. కానీ ఆకాశ మండలాలు దాటి వెళ్ళిపోయి దేవునికి గణపరిచే స్తుతులు చేరిపోయినాయి అంట వాళ్ళిద్దరు ఆరాధన చేస్తే. ఆకాశ మండలాలు దాటి వెళ్ళిపోయి దేవుని గణపరిస్తే అదిగో ఆ బద్దలైపోయే శరసాలు బద్దలైపోయి అనేక మంది రక్షణలోనికి వచ్చేసారంట రాత్రికి రాత్రి. ఈరోజు ఎన్ని రాత్రులు మన వాక్యం వింటున్నా? ఓర్పు యందు పరీక్ష ఉంటుందా? దేవుడు ఎవరిని చూస్తాడు? ఎవరిని చూస్తాడు? శ్రమల యందు ఓర్పుని, ఓర్పు యందు పరీక్ష, పరీక్ష యందు నిరీక్షణ కలిగిన వారే దాని యందు అతిశయపడతారు. ఈరోజు దేవుని యందు నీవు అతిశయపడితే ఏ శ్రమ వచ్చినా దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.
ఏ కష్టం వచ్చినా దేవుని ఎదురుగా నువ్వు ఎదుర్కొనే రీతిగా ఉండాలి. ఏసేపు ఊరికే ఆశీర్వదించబడలా, సమయానికి హెచ్చించడానికి దేవుడు తగిన సమయం పెట్టాడు. ఆ 7 సంవత్సరాల ముందే అధికారిని చేశాడు. నువ్వు ఏ స్థితిలో నుంచి అధికారిగా మారాలనుకున్నావో, ఏ సమయాన్ని దేవుడు నీకు పెట్టాడు, ఆ సమయం వచ్చేటప్పటికి నీ యందు ఓర్పు లేకపోతే, నీ యందు పరీక్ష జరిగి దానిలో గెలవకపోతే దాని వలన నీకు ప్రయోజనం లేదు. ఇప్పుడు న్యాయాధిపతులంట, ప్రజలంట, జనసమూహం అంట వస్త్రాలు చింపేశారంట. వస్త్రాలు చింపి కొట్టి చెరసాల్లో పడేస్తే చెరసాలలోకి వెళ్ళిన సమయాన్ని చూసి దేవుడు మంచి సమయం ఇచ్చాడు ఆరాధించడానికని ఆ చెరసాలలో 2 కాళ్ళు చేతులు ఒక బండలో పెట్టి బంధించేస్తే ఆ బండలు బద్దలైపోయేలాగా ఆరాధన చేస్తే చక్కగా ఇంకా అధికారి వచ్చేదాకా ఆరాధన చేస్తూ ఉన్నారు. కానీ ఏ మాత్రము కూడా ఆ చెరసాలలో నుంచి పారిపోలేదు. మరి పేతురునేంటి చెరసాల నుంచి బయటికి తీసుకెళ్ళాడు? దేవదూత వచ్చాడు, పేతురునేమో చెరసాల నుంచి బయటికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ చెరసాల బద్దలైపోయిన దేవుడు బయటికి వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకో తెలుసా? సమయాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడు. అర్థమవుతుందా? సమయాన్ని బట్టి ఒక్కొక్కరిని వాడుకుంటాడు. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవదూత వచ్చింది, పేతురుని తట్టింది, బయటికి చెరసాలు అలాగే ఉండగానే బయటికి తీసుకువెళ్ళి సంఘంలో నిలబెట్టింది. మరి వీళ్ళంటే చెరసాలు బద్దలైపోయినా అందులో అలాగే ఉండిపోయారు. కారణం ఏంటో తెలుసా? అక్కడ సమాజంలో సువార్త కావాలి, ఇక్కడ చెరసాలలో సువార్త కావాలి. దేవుడు ఎవరిని ఏ సమయమందు వాడుకోవాలో ఆ సమయమందే నిలబెడతాడు. అందుకనే పేతురుని ఏసేపుని 7 సంవత్సరాల ముందు అధికారిని చేశాడు. ఆ ధాన్యమంతటిని సమకూర్చేలాగా 7 సంవత్సరాలు ఉంచాడు. 7 సంవత్సరాలు మరలా కరువు రప్పించాడు. ఎందుకని? అతడు ఏ పరిస్థితుల్లో అధికారం అవ్వాలో దేవుడికి తెలుసు. అర్థమవుతుందా? ఈరోజు నీ స్థితిని బట్టి నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, నీ ఆలోచనను బట్టి ఎలా నడుస్తున్నావు అనేది కాదు, నీ ప్రవర్తనను బట్టి ఎలా ఉన్నావు అనేది కాదు. దేవుడు తెలియచేసేది ఏంటో తెలుసా? నీకొక తగిన సమయం ఉంది. నీకు పెట్టే పరీక్షలో నీకు నిరీక్షణ ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు పెట్టే పరీక్షలో నిరీక్షణ కనబడితేనే దేవుడు తగిన సమయమందు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. లేకపోతే ఎన్నటికీ నేను హెచ్చించబడం. హెచ్చించబడాలంటే ప్రాముఖ్యంగా నీలో ఓర్పు మొదట రావాలి. శ్రమ పడుతున్నావు, ఓర్పు రావాలి. ఓర్పు యందు నిరీక్షణ రావాలి. నిరీక్షణలో పరీక్ష జరుగుతుందని గమనించాలి. అర్థమవుతుందా? ఊరికి అతిశయపడడం కాదు. దేవుని నమ్మిన వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవుని ఇష్టపడిన వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. ఎందుకో తెలుసా? దేని అందైతే నీవు అతిశయపడుతున్నావో దాని అందే దేవుడు నీకు ప్రతిఫలమునిస్తాడు. వీళ్ళు ఆరాధన చేస్తుంటే ఎంత చక్కగా ఉండదో తెలుసా? చెరసాలే మారిపోయి ఎంతకాలం నుంచి గొంతు పలుకుతుంది, ఎంతమంది మారగలుగుతున్నారు ఆలోచన చేస్తున్నారా? ఎంతకాలం నుంచి అద్భుతమైన వాక్యాలు దేవుడు మన హృదయాలతో స్పష్టంగా మాట్లాడుతుంటే మనిషి స్వభావం మారగలుగుతుందా? ఎంతటి చక్కని విషయాలు చక్కగా దేవునితో ఎలా ఉంటే ఆశ్చర్యమైన మేలులు చేస్తాడని ఉంటే ఆ మాటలు వినగలుగుతున్న మన స్వభావం మారగలుగుతుందా? మారలేకపోతుంది. ఒక్క రాత్రికి రాత్రి చెరసాల నాయకుడు కూడా మారిపోయింది. ఎందుకని? దేవుని యొక్క విషయంలో అంత ప్రణాళిక వారు కలిగి ఉన్నారు. ఈరోజు మనం అంత ప్రణాళిక కలిగి ఉంటే దేవుడు మన యందు ఎందుకు మేలు చేయకుండా ఆపేస్తాడు? మన యందు దేవుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? మన యందు దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు? కానీ ఆయన పెట్టే టయానికి నువ్వు ఓర్పు కలిగి ఉండట్లా, ఆయన పెట్టే సమయానికి నిరీక్షణ నీలో ఉండట్లా, ఆయన పెడుతున్న పరీక్షలలో ఓర్పు నువ్వు చూపించట్లేదు. అందుకని ఏమైపోతుంది అంటే నువ్వు శ్రమల యందు చూపించవలసిన ఓర్పు దాని యందు చూపించలేకపోతున్నావు. కష్టాల యందు చూపించవలసిన ఓర్పు దాని యందు చూపించలేకపోతున్నావు. ఏసేపు ఎలా అయితే ఓర్పు కలిగి ఉన్నాడో ఒకరోజు తన కుటుంబం మొత్తం తన కాళ్ళ దగ్గరకు వచ్చింది. ఇదిగో ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు ఎలా అయితే ఈ ప్రజలందరూ దూషిస్తుంటే, ప్రజలందరూ అవమానపరుస్తుంటే, శ్రమలయందు ఎలా అయితే అతిశయపడి ఆ పరీక్ష జయించి నిరీక్షణ కోసం ఎదురు చూశాడో ఆ చెరసాలలో అనేక మంది మారడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉన్నామో ఆలోచన చేయాలి. ఊరికే కాదు వాక్యం వినడం, వాక్యాన్ని చెప్పేది దేవుడు, వాక్యము ద్వారా మాట్లాడేది దేవుడు, వాక్యములో మమ్మల్ని ప్రత్యక్షపరిచేది దేవుడు, వాక్యము కొరకు నిలబెట్టుకుని మీతో మాట్లాడించేది దేవుడు. మరి ఈరోజు ఏదైతే నేర్చుకుంటున్నామో అది నేర్చుకుంటున్న విషయంలో మనం చక్కగా ఎదుగుతున్నామో లేదో ఆలోచన చేయాలి. చక్కగా నడుస్తున్నామో లేదో ఆలోచన చేయాలి. ఏమంటే ఈ ప్రపంచం చుట్టూ తిరిగా
చుట్టూ తిరిగితే అవమానమే కలిగింది. అర్థమవుతుందా? ఒకసారి ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఈ చిన్నవాడు ముందుండడం వలన ఇతని తర్వాత నా దగ్గరికి రావాలి, తిన మీదకి అపాయం రావాలి. ఒకడు ఏదైనా జరగాలి అంటే, ఏదైనా వచ్చి ఇతని మీద పడాలి అంటే, ఏదైనా వచ్చి ఇతని మీద దాడి చేయాలంటే మొట్టమొదటి ఏమైపోతుందంటే ఇతని మీద పడిపోతుంది. కానీ ఇతడు వెనకాల ఉన్నాడు అనుకో, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ముందు ఎవరి మీద పడుతుంది? ముందు నా మీద పడుతుంది. అంటే దేవునిని ముందు పెడితే మనకొచ్చే ప్రతి సమస్యను దేవుడు ఏం చేస్తాడంటే తన మీద వేసుకుంటాడు. అసలే మనము ముందుండి లోకం చుట్టూ తిరిగితే ఏమైపోతుంది? డైరెక్ట్ నీ మీద పడిపోతుంది. అంటే నీ మీద పడిపోవడం వలన నీకు ఉపయోగము ఉండదు. మనం ఆలోచన చేస్తే నువ్వు ముందుండడం వలన ఏ ఆశీర్వాదం నీకు రాదు. అర్థమవుతుందా? నువ్వు ముందుండడం వలన నీకు ఏ ఆశీర్వాదం రాదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశంలో వెనక్కి వెళ్ళిపోతావో, దేవుని ముందు పెడతావో, ప్రతి కార్యము ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? ముందొచ్చే శ్రమలన్నిటినీ ఈయన మీద పడుతున్నాయి, ఆశీర్వాదాలన్నీ ఈయన దాటిని ఈయన మీదకి వస్తున్నాయి. అంటే మనం ఏం చేయాలి? దేవుని ముందు పెట్టాలి, కానీ మనుషుడిగా మన ఆలోచనలు ముందు పెట్టకూడదు. మనం ఎప్పుడు కూడా అదే ఆలోచన చేయాలి. ఇతనిని చెరసాలలో వేస్తే వీళ్ళని ఏం చేస్తున్నారంటే దేవుని ముందు పెడుతున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని ఇష్టపడుతున్నారు, దేవుని ఆలోచనలకు దగ్గరగా ఉండి దేవుని ఆరాధిస్తున్నారు. ఈరోజు నువ్వు ముందుండి నేను ఇదిగో చెరసాల్లో వేసేసారు ప్రభా, నన్ను విడిపించవా, చెరసాల్లో వేసేసారు ప్రభా, నాకు దారి చూపువా, చెరసాల్లో వేసేసారు ప్రభా, నాకు మార్గం చూపువా అంటే కాదు. చెరసాల్లో కూడా దేవుడు పనిపెట్టాడు. అర్థమవుతుందా? చెరసాలలో కూడా వాళ్ళకి పనులు పెట్టాడు. ఎందుకని? అక్కడికి చేర్చవలసిన యేసే వారిని చేర్చాడు. అర్థమవుతుందా? సంఘానికి పరీక్ష పెట్టడానికి పేతురునేమో చెరసాల్లో పెట్టాడు. సంఘము పరీక్షతో ఓర్పుతో ప్రార్థన చేసింది, పేతురు బయటకు వచ్చాడు. ఇప్పుడు డైరెక్టర్ సువార్త ప్రకటిస్తున్న వాడేమయ్యాడంటే లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అక్కడ పని పెట్టాడు. అది గమనించిన ఈ యొక్క సౌలు శీలలు కూడా ఏమయ్యారంటే పౌలు శీలలు కూడా ఏమయ్యారంటే దేవుని స్తుతించారు. నీకు శ్రమ పెట్టాడంటే ఎందుకు పెట్టావు ప్రభా అని అడగొద్దు. దీనిని బట్టి దీని ఏం నేర్చుకోవాలి ప్రభువా, ఇది పెట్టావంటే దీనిని బట్టి నేను ఏం తెలియచేయాలి ప్రభువా, నాకు ఏం నేర్పిస్తున్నావు ప్రభువా అని ఉండాలి. అంతేగాని నువ్వే ముందున్నావు అనుకో నీ మీదే శ్రమలు, నువ్వే ముందున్నావు అనుకో నీకే అపాయం, నువ్వే ముందున్నావు అనుకో నీ జీవితమే అన్యాయం. కానీ దేవుడు ముందుంటే శ్రమలు ఆయనకి, ఆశీర్వాదాలు మనకి. అందుకనే దేవుడు తెలియజేస్తున్నాడు, శ్రమయందు నీకు ఓర్పు కావాలి, శ్రమయందు నిరీక్షణ కావాలి, శ్రమయందు పరీక్ష వచ్చినప్పుడు నువ్వు మెలకువ కలిగి ఉండాలి. అర్థమవుతుంది? ఎప్పుడూ కూడా వచ్చేసిందని ఏడవడం కాదు, వచ్చిన దాన్ని ఆశీర్వాదంగా ఎప్పుడు మారుస్తున్నావు ప్రభువా, ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ యొక్క బలహీనత, ఎందుకు వచ్చింది ప్రభువా ఈ సమస్య, ఎందుకు వచ్చింది ప్రభా నాకు ఈ విధానం, నా మనసు బాగోలేదా, లేకపోతే నా స్థితి బాగోలేదా, నీ యందు నేను అతిశయపడాలని, లేకపోతే నా ఇష్టాన్ని అన్ని పక్కన పెట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఈ శ్రమలు నాకు పెట్టావు ప్రభా అని చెప్పి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? నేను ఒకటే నమ్ముతాను, ఏ సమయం ముందు ప్రార్థించినా దేవుడు జవాబిస్తాడు. అర్థమవుతుంది? ఏ సమయమందు నువ్వు ప్రార్థన చేయి, నీ ప్రార్థనకి ప్రతిఫలం రావాలంటే మొట్టమొదట నువ్వు ఆయన యందు అతిశయపడు. అర్థమవుతుంది? మనం ఎప్పుడు కూడా ఆలస్యమైన ఆలోచన, చేజాటిపోయిన తర్వాత ఆలోచన, జరిగిపోయిన తర్వాత ఆలోచనలు, ఇది కాదు క్రైస్తవుడికి ఉండవలసింది. జరగబోయేదాన్ని తెలుసుకోవడమే క్రైస్తవుని లక్ష్యం. అర్థమవుతుంది? దానియేలు రాకడ సమయంలో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుని మరణించాడు. అర్థమవుతుందా? దానియేలు రాకడ సమయంలో ఏది జరగబోతుందో ముందుగానే తెలుసుకుని మరణించాడు. తనకు అవసరం లేదు, కానీ జరగబోయేదేంటో బ్రతికుండగానే తెలుసుకున్నాడు. అంటే మన యొక్క విధానంలో ఏం చేయాలంట? అవసరం లేని వ్యక్తి ఏమో రాకడ కోసం తెలుసుకున్నాడు, మనము రాకడలో ఉండి కూడా దేవుని విషయాలను మనము
తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు దేవుని మనం ముందు పెడితే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అదే నువ్వే ముందే వెళ్ళి నాకే ఆశీర్వాదం అని ఇలా చేతులెత్తి ఉన్నావనుకో, నీకు ఆశీర్వాదం రాదు. నీ ముందు దేవుడు ఉంటే శ్రమలు ఆయన మీద పడి ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. దేవుడు ఎప్పుడెప్పుడు కావాలి? డబ్బు తక్కువైనప్పుడు కావాలి, అనారోగ్యం వచ్చినప్పుడు కావాలి, ఉద్యోగం దొరకనప్పుడు దేవుడు కావాలి, లేకపోతే మనకి బహు సమృద్ధి కలగాలనుకున్నప్పుడు దేవుడు కావాలి, ప్రథమ ఫలాలు కావాలనుకున్నప్పుడు దేవుడు కావాలి. ఇవన్నిటిలో దేవుడు కావాలి. కానీ దేవుని విషయంలో మనం ఆలోచన చేయాలి. ఇవన్నీ దేవుడు ఇవ్వాలంటే ముందు దేవుడు మన ముందు ఉండాలి. ముందు దేవుడు ఉంటే మనకి కావలసిన ఫలాలన్నీ మన వెనకాల వస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి మన యొక్క విధానంలో రెండవదిగా వాక్యముతో మన దేహం నింపబడాలి. అప్పుడు ఏ ప్రజలైతే దూషించారో, ఏ ప్రజలైతే అవమానపరిచారో, ఏ న్యాయాధిపతులైతే అన్యాయమైన శరసాల్లో పెట్టారో వాళ్ళే నీకు సమాధానం చెప్పేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు ముందుకు వెళ్ళి ఇంటికి వెళ్ళి చదువుకోండి. 16వ అధ్యాయం పూర్తిగా చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. అక్కడ న్యాయాధిపతులు అతనికి సమాధానం చెప్పారు, అక్కడ ప్రజలు అతనికి సమాధానం చెప్పారు. ఎవరైతే బంధించారో వాళ్ళకి సమాధానం చెప్పారు. ఎందుకో తెలుసా? అతను పెట్టిన లిటిక్ అలా ఉంది అక్కడ. అర్థమవుతా? ఆ పిటిషన్ అలా ఉంది, అందుకనే వాళ్ళకి సమాధానం చెప్పారు. అక్కడ మీరు చదువుకోండి, అది వివరించేంత టైం లేదు. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఏ ప్రజలైతే మనల్ని అవమానపరిచారో ఆ ప్రజలే నువ్వు గొప్పోడు అని చెప్పేలాగా దేవుడు చేస్తాడు. అర్థమవుతుంది? మొట్టమొదట కుటుంబ వ్యవస్థ బాధలు పెట్టింది, కానీ తిరిగి కాళ్ళ దగ్గరికి వచ్చింది. మరలా ఏ సమాజం అయితే బాధ పెట్టిందో ఆ సమాజం పౌలుకు సమాధానం చెప్పేలాగా దేవుడు చేసింది. ఈరోజు నువ్వేలు ఆలోచన చేసినా దేవుని చెంతలో లేకపోతే ఏ సమాధానము నీకు రాదు. నీకు సమాధానం రావాలంటే మొట్టమొదటి నువ్వేం చేయాలంటే సమాధానము కలిగిన, ఓర్పు కలిగిన, పరీక్ష నిరీక్షను నేర్పే అతిశయం కొరకు ఎదురు చూడాలి. ఈ దీవెనలు మనకు రావాలంటే మొట్టమొదటి దేవుని విషయంలో ముందుకు సాగాలి. ఇంకా 10 నిమిషాల్లో ఇంకొక వ్యక్తిని ఇర్మియా గ్రంథము చూద్దాం. ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 17వ వచనం చూడండి. 15వ వచనం నుంచి చదువు. ఇర్మియా బందీ గృహశాలలో ఉండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి కూషీలకు ఎబెద్మెలెకును ఇట్లనము, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు, మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. దేవుడు సెలవిచ్చాడు ఇర్మియాతో, ఇర్మియా ఇదిగో ఈ పట్టణానికి కీడు రాబోతుంది బబులోను రాజ్యము ద్వారా. ఈ బబులోను రాజ్యము ద్వారా కీడు రాబోతుంది. ఈ బబులోని రాజ్యం వచ్చి వీళ్ళ మీదకి దండెత్తి నాశనం చేయబోతుంది. ఒక్కొక్కడిని గుడ్డలు లేకుండా లాక్కెళ్ళిపోబోతుంది. ఒక్కొక్కడు అన్యాయముగా పట్టబడబోతున్నాడు. వస్త్రహీనుడై లాక్కెళ్ళబోయే బబులోను సామ్రాజ్యం రాబోతుంది. వీళ్ళకి చెప్పు, ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని దుమ్ము వేసుకుని ప్రార్థన చేస్తే దాన్ని తప్పించడానికి నీ దేవుడు సమర్థుడని ముందుగా వాళ్ళకి తెలియచే. ఇర్మియా అంటే ఇర్మియానే బందీ గృహంలో పెట్టారంట పట్టుకెళ్ళి. అర్థమవుతుందా? ఎవరిని ప్రకటించిన వాడు. కీడు వస్తుంది మన దేశానికి, మనకు దేశానికి అన్యాయం జరగబోతుంది. మనల్ని ఇలా బలహీనంగా చేయబోతున్నారు. ఒక రాజ్యం వచ్చి ఇదిగో మన కోట గోడలను తగలెట్టబోతుంది. దాని గురించి దేవుడు ముందుగానే తెలియజేశాడు. మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఎడల ఆ కీడు దేవుడు తొలగిస్తాడు అని చెప్పి ఇర్మియా రెత్తిరోరు కొట్టుకుని మాట్లాడుతుంటే ఇతను చెప్పేదంట వెర్రితనముగా కనపడ్డదంట. వాళ్ళు ఎలా కనపడ్డది? ఇతని చెప్పేదంట వెర్రితనముగా కనబడ్డదంట. వెర్రితనముగా కనబడితే ఇర్మియా మన రాజ్యానికే వ్యతిరేకంగా మాట్లాడుతుంది. మన సామ్రాజ్యానికే మనవాడయుండి వ్యతిరేకముగా మాట్లాడుతుంది. ఇర్మియా ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? నీకు ఏ ప్రవక్తలైతే చెప్పారో
ఆ ప్రవక్తలను తీసుకొచ్చి నిలబెట్టు, నాతో సమాధానం చెప్పమంటే ఒక్కరిని తీసుకురావాలి. అర్థమవుతుంది? ఏ ప్రవక్తలైతే నీకు న్యాయం జరుగుతుంది అనుకున్నారో, ఇది జరుగుతుంది, మన దేశానికి మంచి జరుగుతుంది అని చెప్పాడు, అది జరగదు. జీవము కలిగిన దేవుని ప్రవక్తగా చెప్తున్నాను, మనం ఒక రోజు ఈ కీడును అనుభవించబోతున్నాం. వస్త్రహీనులై మనల్ని లాక్కెళ్ళబోతున్నారు. కనుక మనం చేయవలసిందేంటో తెలుసా? ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని బూడిది వేసుకుని మన జీవితాలను బాగు చేసుకునే విధముగా మనం దేవుని యందు ప్రయాసపడదామని చెప్తే ఒక్కడు కూడా అతని మాటకి అప్పుడు కూడా లోబడలేదు. ఈరోజు ఎంతమంది లోబడుతున్నారు? వాక్యానికి ఆలోచన చేస్తున్నారా? వాక్యం తెలుసు, చాలా మందికి వాక్యం తెలుసు, పాటలు తెలుసు, దేవుని ఆరాధించడం తెలుసు, కానీ దేవుని విషయంలో కీడు వస్తుంది అని తెలియపరచబడినా కానీ ఈరోజు అనేకమైనవి చూస్తున్న రక్షణ అనేది నాకు అవసరం లేదని చాలా మంది బ్రతుకుతున్నారు. ఈరోజు నువ్వు అలా బ్రతకూడదు. వాక్యం విని సువార్థికుడు లేకపోతే సేవకుడు ఏదైతే చెప్తున్నాడో ఆ వాక్యాన్ని బట్టి నీ జీవితం ఏమవ్వాలంటే ఆ శ్రమల యందు కూడా దేవుడు కాపాడగలడని నువ్వు దేవునితో నడవడం ప్రారంభించాలి. ఈరోజు అలా ఇవి లేకే కుటుంబంలో సంసార జీవితం అనేది బాగోట్లా. సంసార జీవితం అనేది ఎందుకు పాడైపోతుందో తెలుసా? సరైన సమయానికి ఓర్పు లేకపోవడం. నువ్వంటే నేను గొప్ప, నేనంటే నువ్వు గొప్ప అని చెప్పి ఆలోచన చేయను. ఈ సామ్రాజ్యం కూడా ఇదిగో గుడ్డలు లేకుండా లాక్కెళ్ళిపోబోతున్నాడయ్యా అని చెప్పి ప్రవక్త చెప్తుంటే వీళ్ళు తిరస్కరించి ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారంట. ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నారు. ఏం చేస్తున్నారా అంటే, నువ్వు చెప్పేది అబద్ధమురా, మా రాజ్యమును గూర్చే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, మన రాజ్యమును గూర్చే కీడు పలుకుతున్నావు నువ్వు. అందుకని రొట్టె ఇచ్చేవారంట రోజు ఆ గుంట్లో పడేసి, ఎక్కడ బాడి గుంట్లో పడేశారంట, ఎక్కడ నీళ్లు లేని బురదలో చీకటి గృహంలో పడేసి రోజుకు ఒక రెట్టు ముక్కను ఇసిరేవారంట. దేవుడు ఒక మాట అన్నాడు, ఏమన్నాడు చూసారా? నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించను. నువ్వు దేవుని నమ్ముకుంటే ఏ పరిస్థితిలో నుండైనా దేవుడు తప్పిస్తాడు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే ఏ పరిస్థితిలోనైనా తప్పిస్తాడు. చూపిస్తాను చూడండి, ఇక్కడే 40వ అధ్యాయంలో చూడండి, 40వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఇక్కడ చెప్తున్నమాట, ఆలకించుము, ఈ దినమున నీ చేతులకు సంకెళ్ళు తీసి నిడి వినిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను. అయితే బబులోనుకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడల రావద్దు. దేశమంతటా నీకేమి అడ్డము లేదు. ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచిన ఎడల అక్కడికి వెళ్ళుము. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఇర్మియా 44వ వచనంలో చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏమని తెలుసా? బబులోను రాజ్యం నుంచి ఒక అధికారి వచ్చాడు, బందీలో ఉన్నవాడిని బయటికి తీసాడు. బయటికి తీసి మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఈ పట్టణమందు నీకు ఎక్కడ ఉండాలని ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు సంతోషంగా బ్రతుకు. దేవుడు ఏం చెప్పాడు? 18వ వచనంలో 39, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. ఇప్పుడు చెప్పండి, ఒక అధికారి వచ్చాడు, సమస్త సామ్రాజ్యాన్ని, యూదా పట్టణాన్ని బబులోను సామ్రాజ్యానికి లాక్కెళ్ళిపోవడానికి వచ్చాడు. లాక్కెళ్ళిపోవడానికి వచ్చిన వ్యక్తి అందరినీ లాక్కెళ్ళిపోకుండా ప్రవక్తను మాత్రమే విడిచిపెట్టేసాడు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను నిన్ను విడిపించదను. అర్థమవుతుందా? దేవుని నమ్మితే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని విడిపిస్తాడు. ఒక రాజ్యం నుంచి వచ్చిన అధికారే నువ్వు ఈ పట్టణం అంతటిలో ఎక్కడికి వెళ్ళిపోయి నువ్వు సంతోషంగా బ్రతుకుతావో బ్రతుకు. నీకేం అవసరం ఉందో ఒక మనిషిని కూడా నీకు ఇస్తాను కావాలంటే, అతడు కూడా నీకు కూడా వస్తాడు. నువ్వు ఏ మాత్రము కూడా భయపడొద్దని దేవుడు శత్రు దేశం నుంచి ఒక వ్యక్తిని పంపించాడు ఇర్మియా. కానీ ఎవరినైతే కాపాడాలనుకున్నాడో ఆ సామ్రాజ్యం ఏమైపోయిందంట? ఎవరినైతే కాపాడాలనుకున్నాడో ఆ సామ్రాజ్యం ఏమైపోయిందంటే ఇతనిని బందీ గృహంలో పడేసింది, ఇతనిని అన్యాయమైన చోట పడేసింది. రోజుకో రొట్టు మెక్క ఇస్తే ఇతను అంటున్నాడు, ఈ పట్టణం అంతటిలో నువ్వెక్కడ బ్రతికినా పర్వాలేదు, నీకు అధికారం ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి బాగా గమనించండి, మొట్టమొదటిగా కుటుంబం వ్యతిరేకమైనప్పుడు ఆ కుటుంబమే దేవుడు కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేశాడు.
రెండవదిగా ఏ న్యాయాధిపతులు ఏ ప్రజలైతే అవమానం చేశారో ఆ ప్రజలు సమాధానం చెప్పేలాగా దేవుడు చేశాడు. ఇప్పుడు ఇర్మియాకు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఏంటో తెలుసా? నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించబోతున్నాను. అర్థమవుతుంది? ఈరోజు మనము దేవుని నమ్ముకోవాలి, నటించడం కాదు. దేవుడి దగ్గర నటించడం కాదు. నేనే గొప్ప పని చేస్తున్నాను, నేనే గొప్ప పరిచర్య చేస్తున్నాను, నన్నే అందరూ చూడాలి, నేనే గొప్పదానని అని నటిస్తే నీకు లాభం లేదు. కానీ దేవుని నమ్ముకొని బ్రతికితే ఆయన నిశ్చయముగా నీ యొక్క జీవితాన్ని ప్రతి విషయంలో నుంచి తప్పిస్తాడు. కాబట్టి మనం నేర్చుకోవలసిన విధానం ఏంటో తెలుసా? మొట్టమొదట శ్రమయందు ఓర్పు మనకి కావాలి. ఓర్పునందు పరీక్ష తెలుసుకోవాలి, పరీక్ష యందు నిరీక్షణ కలిగి జీవించాలి. శ్రమ వచ్చిందని ఇర్మియా ఎవరిని బాధ పెట్టాలి. వెళ్ళాడు, అందులో కూర్చున్నాడు, ఆ బురదలోనే ప్రార్థన చేసుకున్నాడు, రొట్టె ముక్క విరుచుకొని తిన్నాడు. కానీ ఎవరిని కూడా బాధపట్ల, ఎవరిని కూడా అన్యాయం చేయాల, ఎవరిని కూడా అబద్ధమాళ్ళ. కానీ దేవుడు తెలియజేస్తున్న విధానంలో దేవుడు ఏదైతే పలికాడో ఆ శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, అతిశయము వీళ్ళ ముగ్గురు పొందుతారు. ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ, ఇంతమందిగా ఉన్నాం. మనకుందా అతిశయం? ఓర్పు యందు ఉందా అతిశయం? శ్రమ యందు నిరీక్షణ, ఓర్పు యందు ఉందా? ఆలోచించి. శ్రమ యందు ఓర్పు ఉండాలి, ఓర్పు యందు పరీక్ష ఉండాలి, పరీక్ష యందు నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ మనకి అతిశయాన్ని కలుగజేస్తుంది. ఈరోజు మనం ఎలా ఉన్నామో ఆలోచించాలి. ఎందుకు ఈ ముగ్గురిని దేవుడు గుర్తు చేశాడు? ఏ పరిష్కారాన్ని బట్టి గుర్తు చేశాడు? మనకి ఓర్పు లేకుండా జీవిస్తున్నాం, శ్రమలను బట్టి జీవిస్తున్నామేమో, కష్టాలను బట్టి జీవిస్తున్నామేమో, వేదనలను బట్టి జీవిస్తున్నామేమో. అయితే దేవుడు చెప్తున్న మాట, మీరు దేన్నైతే అనుభవిస్తున్నారో, దేన్నైతే కన్నీరుతో బాధలు భరిస్తూ ముందుకు వెళ్తున్నారు, అవన్నిటినీ కొట్టివేసే సమయం ఒకటి పెట్టాడు. అయితే ప్రతిరోజు నువ్వు ఆయనను ముందు పెట్టి నడిస్తే ఒకరోజు నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆయన యందు నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే అతిశయం వస్తుంది. ఈ అతిశయము ఎలాంటిదంటే శరసాలను కూడా బద్దలు కొట్టేసి మార్చేస్తుంది. అన్యాయం చేసే వాళ్ళను కూడా దేవుడు వారి నుంచే సమస్తము సమాధాన పడేలాగా చేస్తాడు. అర్థమవుతుందా? చంపాలనుకున్న వారిని మనకి మేలు చేసేవారిగా మారుస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా క్రైస్తవులమని పిలువబడే మనము ప్రతి విషయంలో ఓర్పు ఉండాలి, ప్రతి విషయంలో నిరీక్షణ ఉండాలి, ప్రతి విషయంలో పరీక్ష జరుగుతుందని గమనించాలి. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే, చదవండి, ఇప్పుడు ఈ లేఖనం చదివితే మనకు అర్థమవుతుంది. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఇప్పుడు అర్థమవుతుందా? మనము బలహీనులమైతే బలపరచడానికి దేవుడు ద్వారాలు ఇచ్చాడు. అర్థమవుతుంది? ఇక్కడ చూడండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుతుంది. వీళ్ళ ముగ్గురులో దేవుని ఆత్మ కుమ్మరించబడడం వలన కుటుంబ సభ్యులు తన దగ్గరకు వచ్చారు. ఎలా అయితే పరిశుద్ధాత్మ దేవుడు శరసాలలో ఆరాధించినప్పుడు బద్దలు కొట్టాడో, న్యాయాధిపతులు అతనికి సమాధానం చెప్పేలాగిచ్చాడు. ఎవరైతే బాగుండాలని యూదా ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేసిన ప్రవక్త, ఎవరైతే ఏ ప్రభుత్వం అయితే కీడు చేయబోతుందని హెచ్చరికలు ఇచ్చాడో, అదే ప్రభుత్వంలో నుంచి ఒకడు వచ్చి ఇర్మియా ప్రవక్తకి, ఈ పట్టణం అంతా నీకు దేవుడు దీవెనకరంగా ఉంచాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు అని చెప్పి ముందుకు నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుని యందు నిరీక్షణ మనం కలిగి ఉంటే ఆ నిరీక్షణ ఎప్పటికీ మనల్ని పరచదు. కాబట్టి దేవుడు ఏ విషయంలో మనతో ఉన్నాడో ఆలోచన చేసుకుని ప్రతి విషయంలో తప్పక త్రోవ తప్పే వారిగా కాకుండా ఓర్పు, శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ, అతిశయముగా మార్చుకోవాలి. కాబట్టి ఏ విషయంలో కూడా బలహీనులము కాకుండా క్రైస్తవులముగా వాక్యం వినే మనము
దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాం. అట్టి కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నేర్చుకున్న విధానంలో వాళ్ళు దేవుని ఆత్మ విషయంలో ముందుకు వెళ్ళారు. దేవుని ఆత్మ విషయంలో ముందుకు సాగారు. ఈరోజు మనలో శ్రమ పడుతున్నాం. ఓర్పు ఉందా? ఓర్పు యందు పరీక్ష ఉంది, పరీక్ష యందు నిరీక్షణ ఉంది. ఈ విషయములను బట్టి ఒకవేళ మనము ఏ రీతిగా ఉన్నామో ఆలోచించండి. దేవుడు ఊరికే మనతో మాట్లాడు, దేవుడు ఊరికే మనల్ని దర్శించడు, దేవుడు ఊరికే మనల్ని ఇక్కడికి తీసుకురాడు. దేవుడు నేర్పించడానికి తీసుకొస్తాడు. నేను ఏర్పాటు చేసుకునే వారు ఎలా ఉంటారు, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎలా ఉంటారు, నేను రక్షించాలనుకున్న బిడ్డలు ఎలా ఉంటారో దేవుడు మనకి తెలియచేశాడు. కాబట్టి మన జీవితంలో ఎలాంటి అతిశయం ఉంది? లోకంలో ఉండే అతిశయం ఉందా? లోకంలో బ్రతికే అతిశయం ఉందా? లోకంలో నడిచే అతిశయం ఉందా? అయితే వీళ్ళు చెరసాలలో అతిశయాన్ని వెతుక్కుంటున్నారు. యేసేపును జైల్లో వేసినప్పుడు దేవుని యందు అతిశయపడ్డాడు. పౌలును జైల్లో వేసినప్పుడు దేవుని యందు అతిశయపడ్డాడు. యిర్మీయాను చెరసాలలో వేసినప్పుడు దేవుని యందు అతిశయపడ్డాడు. నువ్వు ఏ చెరసాలలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు ఈ రాత్రి దేవునిని ముందు పెడితే గనక, దేవునిని నీవు ముందు పెడితే గనక చెప్తున్నాడు దేవుడు, నీకు ఎప్పుడు సిగ్గుపరచడు. దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడు అనుకోవడం నీ భ్రమ. ఎందుకంటే నీవు ముందు నడిస్తే దేవుడి కార్యాలు కనబడవు. దేవుడిని ముందు పెట్టి నీవు వెనకాల నడవగలిగితే దేవుని కార్యాలు కనబడవు. నీకు శ్రమయందు ఓర్పు ఉన్నదా? ఓర్పు యందు పరీక్ష కలుగుతున్నది, పరీక్ష నీకున్నదా? పరీక్ష యందు నిరీక్షణ కలిగే జీవితం నీకున్నదా? దానిని బట్టి అతిశయించు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం. యేసేపు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు 7 సంవత్సరాల ముందు తనకి రాజ్యాన్ని అప్పగించాడు. పౌలు భక్తుడు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో ఉన్న అనేక మందికి రక్షణ కలిగించే వారిగా దేవుడు వారిని అప్పగించాడు. యిర్మీయా చెరసాల్లో ఉండి, అయ్యో ఈ రాజ్యము ఒక అధికారి చేతికి, బబులోను సామ్రాజ్యానికి అధికారిగా వెళ్ళబోతుంది, అధికారంగా బానిసత్వంలోనికి వెళ్ళబోతుంది వారి అధికారంలో అని దేవుడు తెలియచేశాడు. ఈరోజు మనము చేయవలసిన విధానం, ఈరోజు మన యొక్క జీవితంలో కావలసిన విధానం ఏమై ఉంది? ఒకవేళ నీలో ఓర్పు లేకుండా ఉన్నదేమో, అందుకే దేవుడు మాట్లాడాడేమో. శ్రమ కలుగుతుంది కానీ దేవుడిని ముందు పెట్టట్లేదేమో, దాని గురించి దేవుడు మాట్లాడాడేమో. ఒకవేళ నీకు పరీక్షే జరుగుతుందేమో, దేవుడు దాని గురించే మాట్లాడాడేమో. నీలో నిరీక్షణ లేకుండా బలహీనురాలు అయిపోతున్నావేమో, బలహీనుడు అయిపోతున్నావేమో, అందుకే దేవుడు మాట్లాడాడేమో. ఈ 4 విషయాల్లో నువ్వు దేనిలో కోల్పోతున్నావు? శ్రమలో కోల్పోతున్నావా? ఓర్పు లేకుండా కోల్పోతున్నావా? పరీక్షలో పాస్ అవ్వకుండా కోల్పోతున్నావా? నిరీక్షణ లేకుండా బలహీనురాలు అయిపోతున్నావా? ఈ 4 విషయాల్లో నువ్వు దేనిలో బలహీనమైపోతున్నావు? వీరు వాటిని జయించగలిగారు గనుక గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్నారు. వీళ్ళు జయించగలిగారు గనుక వీళ్ళ గొప్ప వ్యక్తులుగా పిలువబడుతున్నారు. నువ్వు పిలువబడుతున్నావా? చాలా కాలం నుంచి వాక్యం నేర్చుకుంటున్నావు, చాలా కాలం నుంచి వాక్యాన్ని వింటున్నావు, చాలా కాలం నుంచి వాక్యంతో బ్రతుకుతున్నావు, కానీ నీ జీవితంలో ఓర్పు ఉందా? శ్రమయందు ఓర్పు ఉందా? ఓర్పు యందు పరీక్ష కలిగిన విషయాలు నీకు తెలియపరుస్తున్నప్పుడు ఆ పరీక్ష యందు నీకు నిరీక్షణ ఉందా?
ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు, మనతోనే మాట్లాడతాడు, మన జీవితాలతోనే మాట్లాడతాడు. నువ్వు ఊరికే వచ్చి కూర్చున్నావని కాదు, నువ్వు ఊరికే వచ్చి నడుస్తున్నావని కాదు. దేవుని యొక్క విధానంలో నీ జీవితం ఫలించాలని దేవుడు ఇష్టపడతాడు. నువ్వు దేవునిని నమ్ముకోవాలని దేవుడు ఇష్టపడతాడు. దేవునిని నువ్వు నమ్ముకొని బ్రతకాలని దేవుడు ఇష్టపడతాడు. ప్రియ చెల్లి, ప్రియ సహోదరు, ఒక మాట చెప్పగలను. నేను నా పరిచర్యలో చూసిన శ్రమలు, నేను నా పరిచర్యలు చూసిన వేదనలు, నేను నా పరిచర్యలు చూసిన అనేకమైన విషయాలు, చాలా మంది నా కోసం ఏం మాట్లాడారో అవన్నీ తెలుసు. కానీ నేను వాళ్ళందరినీ ప్రేమతో జయిస్తాను, వాళ్ళందరినీ ప్రేమతోనే జయిస్తున్నాను. మనలో భేదం ఉంటే ఎవరు మనతో మాట్లాడరు, మనలో క్రూరత్వం కలిగి ఉంటే మనతో ఎవరు సమాధానపడరు. వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రేమ చూపించు. వాళ్ళు నీకు అన్యాయం చేస్తున్నారు, నీకు అందరూ చెప్తున్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ప్రవర్తన, దేవుని యందు నిరీక్షణ అంటే ఏంటో చూపించు. నీ ప్రవర్తనతో వారిని మార్చగలగాలి, కానీ నీ కోపంతో శత్రువులుగా మార్చబడకూడదు. నీ కోపంతో వ్యతిరేకముగా నీ జీవితం ఉండకూడదు. నిన్ను నీ పైన దాడి చేస్తున్న వారిని నువ్వు ప్రేమతో జయించగలిగి చూడు. ఒకరోజు వాళ్ళ తప్పును వాళ్ళే సరి చేసుకుంటారు. నీ జీవితంలో వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటే శత్రుత్వమే పెరుగుతుంది. పౌలు భక్తుడు చెరసాల్లో వేస్తే ఎవరిని దూషించలా, ఇర్మియా భక్తుడు చెరసాల్లో వేస్తే ఎవరిని దూషించలా, మట్టిలో పడేశారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఆ సైన్యమంతా వచ్చి ఇతని మీద ఈ యొక్క రాజ్యం మీద దాడి చేసేంత వరకు ఆ మట్టి గుంటలో పడేశారు. కానీ ఇర్మియా వారిని దూషించలా. యోసేపును పట్టుకెళ్ళి అనేకమైన రహస్యమైన ఎన్నో విషయాల్లో ఇబ్బందులు పెట్టారు. సాతానుడు కాదు, మనుషులు అతని మీద దాడి చేశారు. కానీ యోసేపు ఎప్పుడు దూషించలా. ఈరోజు వాటిని బట్టి నువ్వేం నేర్చుకుంటున్నావు? శత్రువులను ప్రేమిస్తున్నావు? అసలే ప్రేమించాలి. నీకు ఓర్పు ఉందంటే శత్రువుని ప్రేమిస్తావు. నీకు శ్రమ ఉందంటే ఆ శ్రమ యందు ఓర్పు కలిగి జీవిస్తావు. నీకు పరీక్షలు కలుగుతున్నాయి, ఎలాగో తెలుసా? కుటుంబం ద్వారానే కలుగుతాయి. నీకు పరీక్షలు జరుగుతున్నాయి, నీ వాళ్ళ ద్వారానే జరుగుతాయి. నీకు పరీక్షలు జరుగుతున్నాయి, నీ బంధువుల ద్వారానే జరుగుతాయి. ఈ పరీక్షలో నీ కోపాన్ని అణుచుకోవాలి. ఈ పరీక్షలో నీ యొక్క బలహీనతను అణుచుకోవాలి. ఎందుకు తెలుసా? నిరీక్షణ ఈ మూడిటి వలనే కలుగుతుంది. నిరీక్షణ ఈ మూడిటి వలనే కలుగుతుంది. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అనేది కాదు, కానీ ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి మన జీవితంలో ఏది మనలో వీక్నెస్, మనలో వీక్నెస్ ఏంటి, ఏది తెలిసిపోతుంది. ఇప్పుడు స్పష్టంగా మన హృదయాలకు తెలిసిపోతుంది మనలో ఉన్న వీక్నెస్. మనలో ఉన్న వీక్నెస్ దేవుడు చూపిస్తున్నాడు. ఏది కూడా దేవుడు లేకుండా రాదు. దేవుడు మనకి తెలియచేస్తున్న సమయం ఇది. నీలో ఉన్న వీక్నెస్ ని దేవుడు తెలియచేస్తున్నాడు. నీలో ఉన్న బలహీనతను దేవుడు తెలియచేస్తున్నాడు. నీలో ఉన్న బలహీనతను దేవుడు తెలియచేస్తున్నాడు. తెలియచేస్తున్న విధానాన్ని ఈ రాత్రి విడిచిపెట్టగలిగితే నువ్వు బాగుంటావు. ఈ రాత్రి దాన్ని తుడిచివేయగలిగితే నువ్వు బాగుంటావు. నువ్వు బాగోవాలనే సువార్త, నువ్వు బాగుండాలనే సువార్త, నీ జీవితం యథార్థంగా దేవుని ఎదుట నిలబడాలనే సువార్త. ఈ సువార్త నీలో నిరీక్షణ కలుగు చేయాలి. ఈ సువార్త నీలో ఓర్పును తీసుకురావాలి. ప్రతి ఒక్కరము ఏ సందర్భాన్ని బట్టి ఫెయిల్ అవుతున్నాం, ఏ సందర్భాన్ని బట్టి కీడు తెచ్చుకుంటున్నాం. ఇది నేను కాదు మాట్లాడేది, దేవుడే. ఒకవేళ నీలో ఉన్నదాన్ని విడిచిపెట్టేస్తావని నేను ప్రార్థన చేయబోతున్నాను. నీలో శ్రమ పడాలి, పడితేనే దేవుడు తెలుస్తాడు. శ్రమ లేకుండా ఏ సేవకుడు బైబిల్ గ్రంథంలో లేడు. శ్రమ లేకుండా ఏ ప్రవక్త బైబిల్ గ్రంథంలో లేడు. శ్రమ లేకుండా ఏ సువార్తికుడు బైబిల్ గ్రంథంలో లేడు. నువ్వు గొప్పదానివి, నువ్వు గొప్పడివేమి కాదు.
నిన్ను నువ్వు కాపాడుకోవడానికి శ్రమపడు. ఇబ్బంది ఏముంది? దేవుని కొరకు శ్రమపడలేవా? దేవుని కొరకు ఓర్చుకోలేవా? దేవుని పరీక్షలో నీవు పాస్ అవ్వలేవా? నీకుండవలసినవి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రార్థన చేయబోతున్నాను. హృదయపూర్వకంగా నీ హృదయంలో దేవుడు ఏదైతే తెలియజేశాడో, ఒకవేళ నీలో శ్రమ పడుతున్నావు కానీ సహనం లేదా, ఓర్పు లేకుండా జీవిస్తున్నావా, ఒకవేళ నీ జీవితంలో నిరీక్షణ కావాలి అంటే పరీక్ష జరుగుతున్నప్పుడు నిరీక్షణ గమనించలేకపోతున్నావా, ప్రార్థన చేయి. ఒక నిమిషం నీ యొక్క హృదయాన్ని బట్టి, దేవుడు నీతో మాట్లాడిన విధానాన్ని బట్టి, కుటుంబమే నీ మీద పడ్డదా, లేకపోతే మంచి చేయాలనుకున్న వ్యక్తులే నీ మీద దాడి చేశారు, నాయకులే నీ మీద అబద్ధమైన వాటిని దూషకరమైన మాటలను మాట్లాడుతున్నారా? ఇవన్నిటిని బట్టి ఎవరో 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 ఉంటే నేను వెళ్ళాలని కాదు, కానీ నీ జీవితాన్ని పరలోకం వెళ్ళాలని ఆశపడు. నీ జీవితం పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడు. నేను ఒకటే చెప్పగలను, ప్రేమించేవాడిలో ఎన్నటికీ కోపం రాదు, ప్రేమించేవాడిలో ఎన్నటికీ స్వార్థము రాదు, ప్రేమించేవాడిలో ఎన్నటికీ కీడు తలపెట్టాలని ఆలోచన రాదు. ఇది నాకు దేవుడిచ్చిన అనుభవాన్ని బట్టి తెలియచేస్తాను. మీరు ప్రేమ కలిగి ఉంటే కోపము రాదు, కీడు రాదు, శోధనలు రావు, వేదనలు రావు, బాధలు రావు. తట్టుకునే బలాన్ని దేవుడే ముందుండి నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఎన్నటికీ సిగ్గుపరచని ఆయన యందు నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. ఎందుకంటే పరలోక రాజ్య సమీపాలు కొన్ని సంవత్సరాల్లోనే రాబోతున్నాయి. కాబట్టి కడబోరం రోగగా మనం వినాలని ఈ ప్రయాసం, కడబోరం రోగగా మనం అందరము విని దేవుని యొక్క కృపలు ఎత్తబడాలి. ఈ లోకమందున్న వారికి 7 ఏండ్లు శ్రమలు, చాలా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఈ 7 ఏండ్లు భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి కనుక ఆ శ్రమలో నుండి తప్పించబడి వారు కడబోర శబ్దము వింటారు. ఆ శ్రమ నుంచి బయటికి వచ్చేవారు కడబోర శబ్దము వినబోతున్నారు. మనం వినాలి. మనకి ఓర్పు ఉండాలి. శ్రమ యందు ఓర్పు ఉండాలి, ఓర్పు యందు నిరీక్షణ, నిరీక్షణ యందు పరీక్ష. ఇవన్నీ జయించగలగాలి. అతిశయిద్దామా? దేవుని ఎదుట అతిశయిద్దామా? అతిశయిద్దాం. నీలో ప్రేమ ఉంటే ఏ కోపము నీలో రాదు, నీలో ప్రేమ ఉంటే ఏ స్వార్థము నీలో రాదు, నీలో ప్రేమ ఉంటే ఏ అహంకారము నీలో రాదు. దేవుడు తెలియజేస్తున్న విధానములో ఈ రాత్రి మనము సరిచేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, కృపగలిగిన దేవానికి స్తోత్రములు. ఎంతమందితో మాట్లాడుతున్నా ఒకేలా మాట్లాడే దేవానికి వందనాలు. ఎందరి ఉన్నావని మాట్లాడవు గాని ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడే దేవుడు తండ్రి. పరిశుద్ధుడ, ఇదిగో కుటుంబం నుంచి వచ్చిన కీడును జయించి ఒక అధికారిగా మారిన యేసేపు, నాయకుల నుంచి, ప్రజల నుంచి చిత్రవాదలు పెట్టి చెరసాలలో వేస్తే నీ నుంచి వచ్చిన అనేకమైన ఆత్మల పంట చెరసాలలో ఉన్నారో అందరూ రక్షణ పొందడం, అది ఎంతో దీవెనకరం. ఇర్మియాను చెరసాలలో వేసి ఇబ్బందులు పెడితే ఇర్మియా ద్వారా నీ యందు నమ్మిక ఉంచినప్పుడు శత్రు దేశమే వచ్చి నీకు ఈ పట్టణంలో ఏం కావాలంటే అది పొందుకో అని చెప్పేలాగా చేసి, దేవా, ఈరోజు మేము అటువంటి స్థితిలో బ్రతకలేకపోతున్నాం, అటువంటి స్థితిలో మేము నడవలేకపోతున్నాం, అటువంటి ఉద్దేశాల్లో మేము నడవలేకపోతున్నాం. ప్రభు, ఈరోజు మాలో శ్రమ పడుతున్నప్పుడు ఓర్పుని ఇవ్వండి. ఓర్పు పరీక్షను చూపిస్తుందన్నావు గనక పరీక్షలో మేము నిరీక్షణ కలిగి ఉండడానికి తెలియచేయండి. దేవ, ఇంతటి జనాంగముగా కూడి ఉన్న అయినా మమ్మల్ని బలపరిచే మాటలు ఇచ్చినందుకు స్తోత్రం. అయినా మా జీవితాలను సరిచేసుకునే భాగ్యమునిచ్చినందుకు స్తోత్రం. నీ చిత్తంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. నీవే కృపతో బిడ్డలందరినీ దీవించండి. నీవే కృపతో బిడ్డలందరినీ ధైర్యపరచండి. నీవే కృపతో బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రభా, ఇదిగో యంత్రము వినబడక ఎంతమంది మానేశారో తెలియదు కానీ ప్రభా, వినబడలేని పరిస్థితుల్లో ఉండి ఆగిపోయిన వారిని దీవించండి. ప్రభు, వారి మరొక వారానికి సిద్ధపాటు కలిగి వచ్చే భాగ్యాన్ని దయచండి. ఏ పనుల్లో ఉండి బిడ్డలు రాలేకపోయారో తండ్రి, వారిని నీవే బలపరచండి. కీడు రాకుండా మేలు చేయండి. బలహీనత రాకుండా వారిని బలపరచండి. నీవే కృపతో ఇక్కడ చేరి వచ్చిన కుటుంబాలను ప్రతి ఒక్కరిని
యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తంలో ముద్రిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని నీ రక్తపు కోటలో ముద్రిస్తాను. అవమానానికి తగిన రెట్టింపు ఘనత బిడలకు తీసుకురా అయ్యా. హెచ్చించు బిడలుగా వీరిని దీవించండి. ఘనమైన అధికారము పొందుకునే బిడలుగా ఆశీర్వదించండి. వీరిలో శ్రమను, ఓర్పును, నిరీక్షణ, పరీక్షలను ప్రభు నీవే తట్టుకునేంత బలమును బిడలకు దయచేయి. దేవా నీకే వందనాలు. కడబోరం రోగగా వినగలిగే బిడలుగా ఆశీర్వదించండి. నీ కృపతో ఇంతటి వాతావరణంలో వారు వచ్చి ఉన్నారు తండ్రి. వారు క్షేమముగా ఎటువంటి కాలు జారకుండానట్లు ఇంటిలో, గృహములో పండుకునేంత వరకు నీ కృపనుంచండి. వారు తినుచున్న ఆహారం యందు, పండుకుంటున్న ప్రభు ఇదిగో స్థితి యందు, పనుల యందు బిడలందరికీ క్షేమాన్ని కలుగ చేయండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరచు అయ్యా. జూన్ నెలలో నీవు ఇచ్చిన అవకాశమును బట్టి మరి దూర ప్రాంతం వెళ్ళబోతున్నాను. నీవే నీ కృపలో అద్భుతమైన సాక్ష్యముగా వాడుకో. నీవే నన్ను బలపరిచి శక్తితో నింపండి. ఎంతో దూర ప్రాంతాలు, చూడలేని ప్రాంతాలకు, పట్టణాలకు నడిపిస్తున్నావు. నీ కృప ద్వారా సాక్ష్యము, వాక్యాన్ని బోధిస్తుండగా ఆ పట్టణంలో విలువైన నీ కుమారుడిగా నీ నామానికి మహిమ తీసుకురావు. కృపతో దీవించి బలపరిచి మేలు చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నా కుటుంబంలో చేయించిన శత్రు దాడులన్నిటినీ యేసు నామములు ఇప్పుడే బంధిస్తున్నాను. పరిచర్యను అవమానపరచడానికి ఎదురయ్యే బోధకులందరినీ యేసు నామములో అవమానపరిచే శక్తిని ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి. దేవా, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. మనుషులకు కుదురుపాటు చేయకుండా వేసే శక్తుల ఏలుబడిని యేసు నామములు ఇప్పుడే బంధిస్తున్నాను. వెలుగుదూత శక్తులను, చీకటి శక్తులను, మనుషుల మైండ్ మార్చే శక్తులను, ఒకరంటే ఒకరు గొప్ప అని చెప్పుకునే శక్తులను యేసు నామములు ఇప్పుడే మా పాదముల క్రింద తొక్కుతున్నాం. నీవే కృపతో ఏ కుటుంబంలో ఇటువంటి ఆలోచనలు కలిగి చేసే దుష్టుడు ప్రణాళికలు ఉన్నాయో యేసు నామములో అణిచివేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకు భేదము చేస్తూ, కుమారులకు విరోధముగా లేస్తూ, తల్లిదండ్రులను గౌరవించలేకుండా చేస్తున్న శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. పనులు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. ఫ్యాక్టరీలకు వెళ్తున్న బిడ్డలను దీవించండి. రేపటి దినమున సిద్ధపాటు కలిగిన బిడ్డలందరినీ దీవించండి. వాక్యము, గ్రీటింగ్స్ ప్రభు, అలాగే పాటలు పాడుచున్న బిడ్డలకు, స్త్రీలందరికీ నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి స్త్రీని ధైర్యపరచండి. ప్రతి స్త్రీల కూడిక తండ్రి ఘనముగా జరిగేలాగా కృప చూపించండి. ఎటువంటి వర్షము, వాతావరణం, ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చక్కని అనుకూలమైన వాతావరణమును దయచేయండి. ప్రతి స్త్రీని నిలబెట్టుకుంటున్నావు కనుక వారిని ధైర్యముతో నింపండి. నీ వాక్కుతో నింపండి. మాట్లాడే వారికి నిలబడుచుండగా పిరికితనం యేసు నామములో బంధించబడాలి. మాట్లాడుతున్న ప్రతి హృదయము వాక్కు శక్తితో నింపబడాలి. నీవే దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి నీ కృపలో వర్ధిలింపచేసి ఎటువంటి వాతావరణ ఇబ్బంది లేకుండా మేలుకరముగా, చేయకరముగా రేపటి దినమున కొనసాగించమని ప్రార్థన చేయొచ్చు. ప్రయాణాలు చుట్టూ తోడుగా ఉన్నాయి. నీవే ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున నువ్వే ముందుండి నడిపించు. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాకని ప్రార్థిస్తూ, ఈ బిడ్డలు ఏ ప్రార్థన అయితే చేసి ఓర్పు కావాలనో, శ్రమలు పడేటప్పుడు తండ్రి సహించగలగాలనో, పరీక్ష కలుగుతున్నప్పుడు జయించాలనో, నిరీక్షణ కొరకు ఎదురు చూడాలనో తండ్రి నీ బిడ్డలు ఏ ప్రార్థన చేశారో వారి ప్రార్థనలకు ప్రతిఫలము దయచేయండి. పరిశుద్ధి పలహారమును తీసుకువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేయండి. నీ కృపతో నీవే ఆత్మతో నింపి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ నిరీక్షణ, ఓర్పు కలిగి బిడ్డలుగా ఇదిగో బిడ్డలందరినీ పరీక్షకు తండ్రి మంచి సమాధానం వచ్చేలాగా బిడ్డలందరినీ కృపతో దీవించమని నీ కృపలో నిరీక్షణ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ఈ యొక్క జూన్ నెల 3, 4, 5 తారీఖులు